కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ రమణయ్యపేటలో ఏర్పాటు చేసిన సదరన్ వరల్డ్ హాలిడే ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లక్షల సొమ్ములు దోచుకొని బోర్డు తిప్పేశారని పిఠాపురానికి చెందిన వాసంశెట్టి లక్ష్మి సోమవారం ఎస్పీ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ రమణయ్యపేట పంచాయతీ కూరగాయల మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన సదరన్ వరల్డ్ హాలిడే ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వందల మంది ఆశావాహుల నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసి బోర్డు తిప్పేశారని అన్నారు. తన వద్ద నుండి 1,85,000 రూపాయలు వసూలు చేసిందని, ట్రిప్పుకు వెళితే ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా మా డబ్బులు మేము కట్టుకున్నామని, వారు పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బాధితుడు వివేక్ మాట్లాడుతూ తమ కుటుంబం నుంచి కూడా 40,000 కట్టామని, ఇప్పటి వరకు ఒక్క ట్రిప్ కూడా వెళ్లలేదని, తిరిగి డబ్బులు ఇచ్చేయమంటే కాలయాపన చేస్తున్నారని, వెళ్లి చూస్తే బోర్డు తిప్పేశారని, ఫోన్ చేస్తే ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదని, స్విచ్ ఆఫ్ చేశారని అన్నారు. మాలాంటి వారు చాలా మంది ఉన్నారని, కోర్టులో డబ్బులు వసూలు చేశారని, పోలీస్ వారు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మేము ఈ చీటింగ్ కేసు గురించి ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎస్పీ గారు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు, సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మాతో. సో మాకులాగా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి బయటికి రండి. సో మనం కలిసి పోరాడదాం. 1 రూపాయి కాదు, 2 రూపాయలు, 100 రూపాయలైనా ఎవరిదైనా రూపాయి అండి. ప్లీజ్ బయటికి వచ్చి మనం అందరం కలిసి పోరాడదాం. మన అమౌంట్ మనం వచ్చేలా చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళని ఎక్కడ బయట తిరగనీయకుండా చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.